ఆంబ్రే క్రిస్టియన్ అసెంబ్లీ గూగుల్ మీట్ మనం ప్రారంభించుకుందాం. మరి ప్రేరేపణ కలిగిన వారు ప్రారంభ ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేసుకున్నామండి. కర్నూలు నుండి రాజారావు కదా. అన్నా పేరు చెప్పండి. కర్నూలు నుండి రాజారావు. ఓకే, రైట్. కర్నూలు చేయండి అన్న. మహాపరిశుద్ధుడైన మా ప్రియ తండ్రి, మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభు. మీ ఘనమైన, శ్రేష్టమైన, మహోన్నతమైన నామాన్ని బట్టి కాలం మీరు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ మహా గొప్ప కృపను చూపించి గదిలో అక్కడ చేర్చి మరి యొక్క నూతన దినంలో ఇచ్చినందుకు దేవ స్తోత్రం చెల్లిస్తున్నాం. మా ప్రియ ప్రభువా, ఉన్నత లోకంలో నివసించేవాడా, మహోన్నతుడా, మహిమ కలిగిన మా ప్రభు, మీరు మా కృప చూపించి మమ్మల్ని కనికరించి మా ప్రభు ఇచ్చిన సమయాన్ని బట్టి అంత మాత్రమే కాదు నాయన, మమ్మల్ని రక్షించే కొరకై మీ ప్రియ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంతో ఈ లోకానికి వచ్చి పరము నుండి ధరకు దిగి వచ్చిన రక్షణ ఎంతగానో తగ్గించుకున్నారు. మరణం పొందినంతగా అనగా శిలువ మరణం పొందినంతగా తగ్గించుకుని మీ ప్రేమను మీకు వందనములు చెల్లిస్తున్నాం ప్రభా. ఘనమైన మీ నామమును పఠిస్తూ ఉదయకాలమున మా ప్రభా ఈ రీతిగా ఈ యొక్క జూమ్ మీటింగ్ రాగలడు తండ్రి. లేకునే మొదటి జామ్లో మిమ్మల్ని స్తుతించడం తండ్రి. ప్రారంభించిన నాటి నుండి నేటి వరకు మా కృపను భద్రపరిచి నడిపిస్తున్న తండ్రి స్తోత్రం. 4,000 మా ప్రభా 526వ దినము ప్రభా. ఇంతవరకు నాయన మా ప్రభా మీరు నడిపించిన విధానం బట్టి వస్తుంది. తెలుగులో బర్నబాస్ గారిని మీరు ప్రేరేపించి ప్రార్థనతో ప్రారంభించే రీతిగా మా ప్రభు చేరు వచ్చిన ప్రియులను జ్ఞాపకం చేసుకుని ఇంకా రావాల్సిన మా ప్రియులను సకాలంలో జూమ్లోకి వస్తుంది. ఆయన మా ప్రియ ప్రభు ఆయన మరి జూమ్ మీటింగ్ లో మా నడిపిస్తున్న వాడిని, అలాగే పాటలు పాడు వారిని ప్రభావానికి ముందు సాగనింటుండగా నీటిలో మీరే మహిమ, ఘనత, ప్రభావాలు ఆరోపించు. ప్రియ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి సర్వశక్తి శ్రేష్టమైన స్తుతులు చెల్లి ప్రార్థించి ప్రారంభించుకుంటున్నాం. ప్రియ పరలోక తండ్రి, ఆమేన్. ప్రార్థించిన బ్రదర్ గారికి ప్రేమ వందనాలు తెలియజేస్తుంటున్నాం. మరి సమయంలో ఒక కీర్తన పాడుకుందాం. గాయకులు బ్రదర్ నంది రాజారావు గారు ప్రొద్దుటూరు మరి పాట పాడి వినిపిస్తారు. ప్రభు నందు ప్రియులారా, చేరి వచ్చిన ప్రియులందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ప్రేమ వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. ఒక కీర్తన పాడుకొని ప్రభువును ఘనపరుద్దాం. చాలునయా చాలునయా నీ కృప నాకు చాలునయా, నీ కృప నాకు చాలునయా. నాకు ముందు నీవు నడచినా చాలునయా చాలునయా, నీ కృప నాకు చాలునయా, నీ కృప నాకు చాలునయా. యేసయ్యా 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 చాలునయా చాలునయా,
నీ కృప నాకు చాలునయా, నీ కృప నాకు చాలునయా. ఎర్ర సముద్రం నా ముందు ఉండినా, పెను తుఫానులే నాపై కొట్టినా, ఎర్ర సముద్రం నా ముందు ఉండినా, పెను తుఫానులే నాపై కొట్టినా, నన్ను నడిపించు యేసు నీవుండగా, నన్ను నడిపించు యేసు నీవుండగా, చాలునయా చాలునయా, నీ కృప నాకు చాలునయా, నీ కృప నాకు చాలునయా. యేసయ్యా 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 చాలునయా చాలునయా, నీ కృప నాకు చాలునయా. బంధుమిత్రులు నన్ను విడనాడినా, చిరుధాన్యులే నాకు ఉండినా, బంధుమిత్రులు నన్ను విడనాడినా, చిరధాన్యులే నాకు ఉండినా, నా స్నేహితుడా యేసు నీవుండగా, నా స్నేహితుడా యేసు నీవుండగా, చాలునయా చాలునయా, నీ కృప నాకు చాలునయా, నీ కృప నాకు చాలునయా. యేసయ్యా 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 చాలునయా చాలునయా, నీ కృప నాకు చాలునయా. కన్న తల్లిలా నన్ను చేర్చుకొంటివే, కన్న తండ్రిలా నన్నాదుకొంటివే, కన్న తల్లిలా నన్ను చేర్చుకొంటివే, కన్న తండ్రిలా నన్నాదుకొంటివే. నీ ప్రేమకు నే ప్రతిగా ఏమిత్తును, నీ ప్రేమకు నే ప్రతిగా ఏమిత్తును, చాలునయా చాలునయా, నీ కృప నాకు చాలునయా, నీ కృప నాకు చాలునయా. నాకు ముందు నీవు నడచినా, చాలునయా చాలునయా, నీ కృప నాకు చాలునయా. యేసయ్యా యేసయ్యా
యేసయ్యా యేసయ్యా చాలునయా చాలునయా నీ కృప నాకు చాలునయా నీ కృప నాకు చాలునయా. థ్యాంక్ యూ నా అందరికీ వందనాలు. మంచిది. మరి పాట పాడి వినిపించినటువంటి నంది రాజారావు గారికి ప్రభునామంలో వందనాలు తెలియజేస్తున్నాం. మెట్టుకు మరి సమయంలో వాక్య పరిచయ నిమిత్తమై వాక్యోపదేశకులు ఎస్ చిరంజీవి గారు కాకినాడ వాక్యోపదేశం చేస్తుండగా మనమందరం శ్రద్ధగా విని ఆత్మీయ వెళ్ళుకుందాం. ఈ సమయాన్ని వాక్యోపదేశకులైనటువంటి ఎస్ చిరంజీవి గారికి సమయాన్ని అప్పగిస్తున్నాను. ప్రార్థన చేయించండి. వాక్యం నిమిత్తమై మరి ప్రేరేపణ కలిగి వారు ప్రార్థన చేయండి. సర్వాధికారులైన మా ప్రియ పరలోకమందున మా తండ్రి, మహిమోన్నతుడైన దేవానికి వందనాలు. మమ్మల్ని ప్రేమించి తండ్రి మరొక ఉదయకాల సమయంలో ప్రభా నీ మెలను స్వర వినటానికి, నీ పాదాలు పెట్టుకుని నిన్ను గణపరచటానికి, అయా ఉదయకాలమే అరుణోదయంలోనే ప్రభా దేవా తండ్రి నీ ముఖదర్శనం దర్శనం చేయడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి స్తోత్రాలు. కనుక కీర్తనల ద్వారా చక్కగా నీ దాసుని మీరు బలపరచండి స్తోత్రములు. ఈ సమయంలో తండ్రి మరి మా ప్రియులు చిరంజీవి గారు నీ పక్షాన ప్రభువా నిలిచి మాట్లాడుతుంటుండగా కృప చూపండి. ఇదిగో నాయన శోధనలో మేము ఎలా జీవించాలో మీరు మాకు అనేక సత్యాలు మీ దాసుని నోట అందిస్తా ఉన్నారు. ఆత్మసంధ పాఠాలను బట్టి స్తోత్రములు. అపవాది నాయన ఎవరినైనా కానీ శోధిస్తాడని మీరు తెలియపరుస్తా ఉన్నారు. కాబట్టి నాయన శోధన కాలములో ఎలా మేము ధైర్యంగా నిరీక్షణ కలిగి భక్తుల వలె మేము ప్రభువా ముందుకు సాగాల కృప చూపండి. శోధనలో నాయన మా విజయం మా విశ్వాసం అని మీకు తెలియపరుస్తున్నారు. అందును బట్టి వందనాలు. ఈ చివరి దినాల్లో కడవరి దినాలలో విశ్వాస జీవితంలో పటిష్టంగా మేము ముందుకు సాగే భాగ్యాన్ని ప్రార్థన చేస్తూ మీ దాసుని ప్రభువా బహుగా బలపరిచి మీరే మాట్లాడి మహిమ పొందమని మా ప్రభును మా రక్షకుడు వాక్యమై ఉన్న యేసుక్రీస్తు ప్రభు నామమున స్తోత్రం చెల్లించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రార్థన చేసినటువంటి మర్యాదాస్ బ్రదర్ గారికి ప్రేమ వందనాలు తెలియజేస్తాం. మరి సమయంలో వాక్యోపదేశకులు దేవుని చిరంజీవి గారికి ఈ సమయాన్ని అప్పగిస్తుండగా మనమంతా మరి దేవుని మాటలను ఆత్మీయంగా మనం బలపడదాం. బ్రదర్ వాక్యపరిచయం. యేసుక్రీస్తు నామంలో చేరువచ్చిన దేవుని పిల్లలందరికీ ఈ ఉదయకాలం వేళ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నానండి. మరొకసారి మీ యొక్క సన్ముఖానికి ఈ విధంగా వీడియో ద్వారా చేరి రావడానికి మనమందరం ఇలాగా జూమ్ లో కలుసుకుని దేవుని మాటలు ఆలకించడానికి ప్రభు ఇచ్చిన అవకాశాన్ని బట్టి ప్రభువుని స్తుతిస్తున్నాను. నా వాయిస్ క్లియర్ గా ఉందా? ఓకేనా? రావట్లేదు కదా? ఏం లేదు బ్రదర్, బాగానే ఉంది. ఓకే, మంచిది. చేరు వచ్చిన ప్రియులందరూ ఆసక్తిగా నిద్రమత్తు లేకుండా దేవుని వాక్యం ఆలకించాలని మనం చేస్తున్నాం. సహజ సిద్ధంగా ఉదయకాలం మరి కొంచెం చల్లగా ఉన్న కారణం బట్టి నిద్ర వచ్చే అవకాశాలు ఉంటే దేవుని వాక్యం ఆలకించాలని నేను ఆశపడుతున్నాను. ఇది ఒక టాపికల్ స్టడీ, ఇది ఒక సిద్ధాంతపరమైనది కాదు, లేదంటే లోతైన సత్యాలతో కూడిన సంగతి అయితే కాదు, కానీ ఒక టాపిక్ ని మనము ఎనలైజ్ చేస్తున్నాం. శోధన అనే అంశాన్ని దైవ గ్రంథంలో
మనకు అందుబాటులో ఉన్న లేఖనాల్లోంచి కొన్ని మాటలు మనం చూడడానికి దేవుడు ఎంతవరకు సహాయం చేశాడు. ఒక విషయాన్ని మనం మనసులో ఉంచుకుని ఈ అంశాన్ని ఎప్పుడు మనం ధ్యానం చేస్తుండాలి. శోధన దేవుని వలన కలగదు, అది అపవాది వల్లనే కలుగుతుంది అన్న విషయం. శోధన అనే దాని యొక్క ఆ డెఫినేషన్ బట్టి మనం ఈ యొక్క అంశాన్ని మనం చూసాం. యాకోబు పత్రికలో చెప్పాడు, దేవుడు కీడు విషయమై ఎవరిని శోధింపడు. ఒకవేళ ఎవరైనా శోధించబడిన ఎడల దేవుని వల్ల శోధించబడుతున్నామని అనకూడదు అని చెప్పాడు. కాబట్టి దేవుడు పరీక్షిస్తాడు, అపవాది శోధిస్తాడు. దేవుడు మనలను శోధనకు అనుమతిస్తాడు. అది ఇంతవరకు మనం చాలా లేఖనాలలో ఆయా భాగాల నుంచి చాలా స్పష్టంగా మనము ఆలోచన చేశాం. అయితే వ్యక్తికి శోధనలో వ్యత్యాసం ఉంటుంది. చాలా వ్యత్యాసము మనం గమనించవచ్చు. ఎందుకంటే అందరికి ఒకేలాంటి శోధన ఉండదు. ఒక వ్యక్తికి ఒకలాంటి శోధన, మరో వ్యక్తికి మరో శోధన దేవుడు అనుమతిస్తాడు, అపవాది కూడా కలిగిస్తాడు. కాబట్టి అపవాదికున్న పేర్లలో ఒక పేరు ఏంటంటే, అపవాదికున్న పేర్లలో ఒక పేరు ఏంటంటే అతని పేరే శోధకుడు. అందుకే ఆ శోధకుడు అన్న మాట యేసు ప్రభువుని శోధించిన సమయంలో పరిశుద్ధాత్ముడు స్పష్టంగా రాశాడు. కాబట్టి వాడి పేరే శోధకుడు. వాడి పేరుకి తగిన స్వభావం వారు కలిగి ఉంటాడు. విశ్వాసులు కలిగి ఉండకపోవచ్చు. చాలా మంది సంతోషం అని పేరు పెట్టుకుంటారు, ఎప్పుడు సంతోషంగా ఉండరు. విశ్వాసం అని పేరు పెట్టుకుంటారు, అసలు విశ్వాసమే కనపడదు. విశ్వాసులకి చాలా పేర్లు ఉంటాయి, కానీ ఆ పేరుకు తగినట్టుగా విశ్వాసులు ఉండకపోవచ్చు. కాబట్టి కానీ అపవాదికి ఉన్న పేర్లు అన్ని వాడి క్యారెక్టర్ని బట్టి ఇవ్వబడిన పేర్లే. వాడు ఘట సర్పము అని ఎందుకు వాడిని పరిశుద్ధాత్ముడు రాయించాడంటే వాడు యుక్తి గలవాడు. వాడు వెలుగుదోత అని ఎందుకు రాయించాడంటే వాడు వేషధారి. వాడు శోధకుడు అని ఎందుకు రాయించాడంటే వాడు శోధించేవాడు. కాబట్టి అపవాదికి ఉన్న పేర్లు వాడి గుణాన్ని బట్టి వాడికి ఇవ్వబడిన పేర్లే. సో మరి మనకి కూడా దేవుడు పరిశుద్ధులు అని పేరిచ్చాడు. అక్కడున్న అంత్యోదయ ఉన్న శిష్యులు మొట్టమొదట క్రైస్తవులు అనబడని పేరిచ్చాడు. మనం క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారనే పేరిచ్చాడు. ఇవన్నీ కూడా మన పేరుకు తగినట్టుగా మనం కూడా జీవించాలి. అపవాది ఈ విషయంలో మాత్రం నమ్మకస్తుడు. ఏ విషయంలో అంటే వాడి పేరు తగిన లక్షణాలు వాడి దగ్గర ఉన్నాయి. అందుకే వాడు అబద్ధమునకు జనకుడు అని ప్రభువు చెప్పాడు. వాడు సత్యం లేదని ప్రభు చెప్పాడు. వాడు సత్యవంతుడు లేడని ప్రభు చెప్పాడు. ఇవన్నీ వాస్తవాలే. వాడికి ఏ పేర్లు అయితే దైవ గ్రంథంలో ఇవ్వబడ్డాయో ఆ పేర్లన్నిటికీ తగినట్టుగా వాడు జీవిస్తాడు. అయితే మనం కూడా ఆ విధంగా జీవించాలి అని ప్రేమపూర్వకంగా మనందరికీ ఈ యొక్క హెచ్చరిక పొందుకోవాలని మనం చేస్తున్నాను. మనము చివరి వర్తమానంలో అపవాది వాడుకునే అంశాలు, థింగ్స్ సాటన్ యూజెస్ టు టెంప్ట్ us, మనలను శోధించడానికి అపవాది వాడుకునే కొన్ని విషయాలను మనం ధ్యానం చేశాం. దాంట్లో వాడు మన ఆరోగ్యాన్ని వాడుకుని మనను శోధిస్తాడు అని ధ్యానించాం. చాలా విషయాలు దాంట్లో మనం ఆలోచన చేస్తాం. మరలా వాటన్నిటిని సింహావలోకనం చేయడం అంత సబబు కాదు. ఆస్తి గురించి ఆలోచన గురించి ఓకే, 4 నిమిషాలు. మంచిది. అందులో ఎన్ని రాస్తున్నాడు దాన్ని బట్టి స్తోత్రాలు. ఎవరైనా కొత్తగా వచ్చిన వారు లేకపోతే మర్చిపోయిన వాళ్ళకి ఒకసారి రివైజ్ చేస్తున్నాను. రెండోది, అపవాది వాడుకునే అంశాల్లో మన ఆరోగ్యాన్ని కూడా వాడుకుంటాడు, మన ఆస్తిని వాడుకుంటాడు, తర్వాత మన ఆలోచన వాడుకుంటాడు, మన అందాన్ని కూడా వాడుకుంటాడని 4 అంశాలు మనం ఆలోచించాం. దాంట్లో ఇంకొక 2 అంశాలు మిగిలాయి. అవి చెప్పిన తర్వాత అంశానికి మనము వెళ్ళాలని నేను ఆలోచన కలిగి ఉన్నాను. ఎందుకు అపవాది ఈ విధంగా
మన మీద వాడు దాడి చేస్తాడు అంటే స్పష్టంగా మనం గమనించాలి, దేవుని పిల్లలకు వాడు విరోధి. బైబిల్లో స్పష్టంగా రాయబడింది, మీ విరోధి అయిన అపవాది అని చెప్పి. వాడు దేవునికి విరోధి. దేవుడంటే వాడికి విరోధం, దేవుని పిల్లలంటే వాడికి విరోధం. కాబట్టి వాడు ఈ యొక్క తీవ్రమైన వ్యతిరేక భావాన్ని విశ్వాసుల మీద వాడు కలిగి ఉంటాడు. అందువలన అందాన్ని వాడుకుని వాడు మనల్ని శోధించేవాడుగా ఉంటాడు అని చాలా స్పష్టంగా మనము గమనిస్తున్నాం. వాడు మన యొక్క ఆలోచనలు కూడా వాడుకునేవాడుగా ఉన్నాడు అనే సంగతి మనము ఆలోచించాం. ఇంకొక అంశాన్ని మీ దృష్టికి తీసుకొస్తాను. 5వ అంశముగా, అదే అంశంలో అపవాది మన చుట్టూ ఉన్న పరిస్థితులను మనం వాడుకుని మనల్ని శోధించడానికి ప్రయత్నం చేస్తాడు. ఈ విషయాన్ని కూడా మనం గమనించాలి. మన ఆలోచనలు వాడుకోవడమే కాదు, మన ఆరోగ్యాన్ని వాడుకోవడమే కాదు, మన ఆస్తిని వాడుకోవడమే కాదు, మన చుట్టూ ఉన్న పరిస్థితులను వాడు వాడుకుంటాడు. పరిస్థితులలోంచి వాడు మనల్ని శోధించే విధంగా ప్రయత్నం చేస్తూ ఉంటాడు. Satan uses our circumstantially he tempts us. పరిస్థితులలోంచి వచ్చి వాడు మనల్ని శోధించేవాడుగా ఉంటాడు. అంటే ఎలాంటి పరిస్థితులు కలిగిస్తాడంటే ఇంక మనం దాంట్లో చిక్కుబడిపోయేలాగా అలాంటి పరిస్థితులు శాటాను కలిగించేవాడుగా ఉంటాడు. మనం ఆలోచించాలి. అన్ని పరిస్థితులు దేవుని వల్లనే కలిగినవి కావు. సాతాను మనను చిక్కించుకోవడానికి, మనను వాడు పట్టుకోవడానికి, మనను వాడు పాపంలో పడవేయడానికి కొన్ని విచిత్రమైన పరిస్థితులు కల్పిస్తాడు. వాటిని మనము వివేచన కలిగి దైవ సహాయంతో, దేవుని ఆత్మతో గ్రహించేవారుగా ఉండాలి. లేకపోతే అది చాలా సమస్య అవుతుంది. సాతాను యొక్క ఆ ఉరులు, ఆ ఉచ్చులు మనం ఎరిగిన వారుగా ఉండాలి. అందుకే పౌలు చాలా స్పష్టంగా చెప్పాడు, అపవాది తంత్రములను మనము ఎరగని వారము కాము అని. అవును, తంత్రము అనే మాట ఎలా వాడబడిందంటే ఏ యొక్క మూల పాదంతో వాడబడిందంటే, పక్షికి ఉరి పెట్టినప్పుడు అది తెలియక ఊరిలో పడిపోద్ది కదా, అలా వాడబడింది అనమాట. ఆ పక్షి ఆ ఉరి వద్దకు వెళ్ళడానికి పరిస్థితులన్నీ వాడు సమకూరుస్తాడు, వేటగాడు. అక్కడ మంచి ఆహారం ఉన్నట్లు, అక్కడ మంచి అందుబాటులో సదుపాయాలు ఉన్నట్లు వాడు తెలియజేస్తాడు. అలాంటి పరిస్థితులు కలగజేసి అది అక్కడ చిక్కుపడేటట్లు చేసుకుంటాడు అనమాట పక్షిని పట్టుకోవాలన్న వేటగాడు. అలాగే అపవాది మనల్ని తంత్రము చేత చిక్కించుకుంటాడు అన్నమాట, యుక్తిగా. అలాంటి పరిస్థితులు గుండా మనల్ని నడిపించేవాడుగా ఉంటాడనమాట. సో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. చాలా సందర్భాల్లో మనము మొట్టమొదటి వర్తమాన రోజులనే మనము ధ్యానం చేస్తాము. మన అవసరాలే వాడి ఆయుధాలు, మన అవసరాలే వాడి యొక్క ఆయుధాలుగా వాడు మార్చుకుని మనల్ని శోధించేవాడుగా అపవాది ఉండగా, పరిస్థితులను వాడు వాడుకుని మనను అలాంటి దానికి అక్కడ తీసుకెళ్తాడు. మంచి ఉదాహరణ బైబిల్ అంతట్లో చాలా సార్లు, ఎన్నిసార్లు చదివినా దీంట్లోంచి మనం వర్తమానం పొందుకునే ఉంటాం. ఎందుకంటే దేవుడు ఆ వ్యక్తిని ఆ విధమైన ఉదాహరణగా బైబిల్ గ్రంథం అంతట్లో ఆయన ఉంచాడు. 39వ అధ్యాయం చూడండి, ఆది కాండంలో ఒక వచనాన్ని మనం చూద్దాం. 39వ అధ్యాయం. యోసేపు గురించి. యోసేపు ఎదుర్కొన్న శోధన సామాన్యమైనది కాదండి. యోసేపు ఎదుర్కొన్న ఆ వయసుకి, ఆ సమయానికి, ఆ పరిస్థితికి చాలా బలమైన శోధన యోసేపు ఎదుర్కొన్నాడు. కానీ దేవుడు అతనికి సహాయం చేశాడు. కడిగిన ముత్యం వల్లే యోసేపు ఆ శోధనలన్నిటిలోంచి బయటపడినట్టుగా మనం గమనిస్తున్నాం. ఇక్కడ 39వ అధ్యాయం 11వ వచనం మీరు చూడండి. అక్కడ ఒక సందర్భం మనం చూస్తాం. అట్లుండగా
ఒకనాడు అతడు తన పని మీద ఇంట్లోనికి వెళ్ళినప్పుడు ఆ ఇంటి మనుషుల్లో ఎవరునూ అక్కడ లేరు అన్నమాట మనం చూస్తున్నాం. విచిత్రంగా లేదా? అతడు ఆ పైనే ఆ విషయాలన్నీ రాయబడ్డాయి. పోతీఫరు భార్య యోసేపు మీద కన్ను వేసెను అన్నమాట చాలా స్పష్టంగా రాయబడింది. తనతో సైనించుమని అతన్ని బలవంతము చేసెను అన్నమాట కూడా చాలా స్పష్టంగా రాయబడింది. ఆమె అతన్ని అనుదినము ఆ విధంగా ఏం చేస్తుందండి, శోధిస్తూ వస్తుంది అన్న విషయం కూడా మనం స్పష్టంగా చూడగలం. ఇక్కడ 5వ వచనంలో మనం చూస్తే, అతడు తన ఇంటి మీద తనకు కలిగిన అంతటిని అతని విచారణకర్తగా నియమించిన కాలము మొదలుకొని యెహోవా యోసేపు నిమిత్తం ఆ ఐగుప్తుని ఇంటిని ఆశీర్వదించెను. యెహోవా ఆశీర్వాదం ఇంటిలోనేమి పొలంలోనేమి అతనికి కలిగిన సమస్త మీద ఉండెను. అతడు తనకు కలిగిన అంతటి మీద యోసేపు చేతికి అప్పగించెను అన్న మాట మనం చూస్తున్నాం. చూడండి 7వ వచనంలో యోసేపు 6వ వచనంలో యోసేపు యొక్క సౌందర్యాన్ని రాశాడు. యోసేపు ఎలా ఉన్నాడంటే అండి, యోసేపు రూపవంతుడును సుందరుడనై ఉన్నాడు అని రాయబడింది. రూపవంతుడు, సుందరుడు. అతడు ఎంత రూపవంతుడు అంటే అందము కలిగిన వాడు, సుందరుడు అంటే సౌష్ఠవము కలిగిన వాడు. సౌష్ఠవం అంటారు అనమాట. అంటే అతడు ముఖవశస్తో పాటు అతని దేహదారుణ్యం కూడా ఎంతో సౌందర్యంగా ఉందన్నమాట. మంచి యవ్వనంలో ఉన్నాడు, సుందరుడు. సుందరుడే కాదు, అతడు సౌందర్యం కలిగిన వాడే కాదు, రూపవంతుడు. ఆయన యొక్క రూపం మనం చూస్తే తల మొదలుకొని అరికాల వరకు మంచి శరీర సౌష్ఠవము కలిగిన వాడుగా మనం ఇక్కడ చూడవచ్చు. ఆ వ్యక్తి 7వ వచనంలో అటు తర్వాత అతని భార్య యోసేపు మీద కన్ను వేసాను అన్న మాట చూసింది. యోసేపు ఎవరి మీద కన్ను వేసింది? యోసేపు రూపం మీద కన్ను వేసింది. యోసేపు సౌందర్యం మీద కన్ను వేసింది. ఎవరి ద్వారా ప్రేరేపించబడుతుంది? ఏమే యోసేపు ద్వారా కాదండి, సాతాను ద్వారా ప్రేరేపించబడి యోసేపుని, ప్రత్యేకించబడిన యోసేపుని, పవిత్రంగా జీవిస్తున్న యోసేపుని, ప్రభు ప్రణాళికలో ఉన్న యోసేపుని, ప్రభు చిత్తానుసారంగా దేవుడు యోసేపు పట్ల నిర్ణయించిన ఆ బృహత్తరమైన ప్రణాళికను పాడు చేయాలనే ఒక దుష్ట ఆలోచన అపవాది ఎవరి హృదయంలో కలిగిస్తున్నాడంటే పోతీఫర్ భార్య హృదయంలో కలిగిస్తున్నాడు. అది యోసేపుకు తెలియదు, పోతీఫర్ భార్యకు తెలియదు. దాని వెనకాల ఉన్న ఆ వ్యక్తి, ఆ శోధకుడు ఈ కార్యాన్ని జరిగిస్తున్నట్టుగా మనం గమనిస్తున్నాం. అర్థమైందా? అయితే అపవాది మన పరిస్థితులను ఎలా వాడుకుంటాడో, లేకపోతే ఎలాంటి పరిస్థితులను కలిగిస్తాడో ఇక్కడ ఒక వచనం మనం చూసాం. 39వ అధ్యాయం 11వ వచనం ఏం చూసాం? అతడు తప్పించుకుని పారిపోయినట్టుగా మనం చూసాం. కానీ యోసేపు ఆమెతో చెప్పిన మాట ఎంత స్పష్టంగా ఉన్నదో మనం చూడవచ్చు. 7వ వచనంలో ఆమె యోసేపు మీద కన్ను వేసి తనతో సైనించమని చెప్పాను. అయితే అతడు ఒప్పక అని చెప్పాడు. అతడు ఏం చేయలేదండి, ఒప్పుకొనలేదు అన్న మాట మనం చూస్తున్నాం. 9వ వచనంలో నీవు అతని భార్య అయినందువల్ల నిన్ను తప్ప మరి దేని నాకు అప్పగింపు ఉండలేదని నేను ఎట్లెంత ఘోరమైన దుష్కార్యం చేసి దేవుని విరోధముగా పాపము కట్టుకుందునని తన యజమాని భార్యతో అనను. 10వ వచనం చూడండి, అద్భుతమైన వచనం. చాలా సందర్భాల్లో మనం ఏమనుకుంటామంటే యోసేపుని ఆమె ఒక్కసారే శోధించింది అనుకుంటాం. కాదు. 10వ వచనం చూడండి. రెండోది, దినదినము ఆమె యోసేపుతో మాట్లాడుచున్నది. ఏం మాట్లాడుతుంది అనుకుంటున్నారు మీరు? అదే మాట మాట్లాడుతుంది. దినదినము, అనుదినము యోసేపుతో మాట్లాడే మాట ఏంటంటే నీవు నాతో సైనించుము అని మాట్లాడుతుంది అనమాట. ఇది ఆమె యొక్క శోధన. అపవాది యోసేపుకు ఆమె ద్వారా అందించాం. మొదటిసారి చాలా స్టిఫ్ గా ఉంటారు మనం చాలా మంది.
రెండోసారి అంత ఉండదు, 90% ఉంటది అనమాట, 10% పోతుంది మొదటి దాంట్లోంచి. మూడోసారి, నాలుగోసారి, ఐదోసారి. అపవాదికి ఉన్న లక్షణాల్లో మరొక లక్షణం ఏంటంటే వాడు సిగ్గుమాలిన వాడు. ఎన్నిసార్లు ఓడిపోయినా వస్తాడు, వాడికి సిగ్గే లేదు, అసలు సిగ్గుపడ్డు. కాబట్టి వాడి ప్రయత్నము దినదినము చేస్తున్నాడు యేసేపు మీద. కానీ యేసేపు దినదినము ప్రభు అయిన యేసుక్రీస్తునందు, దేవుని కృపయందు, దేవుని పరిశుద్ధత యందు బలపరచబడుతున్నాడు. ప్రియులారా, ఎంత మంచి పాఠమో మీరు ఆలోచించండి. గొప్ప గొప్ప సేవకులు అనబడిన వారు దీంట్లో పడి చెడి దేవుని యొక్క నామానికి అవమానాన్ని, అపకీర్తిని, వారికి అవమానాన్ని, అపకీర్తిని తెచ్చుకున్నాడు. ప్రభు సహాయం లేకపోతే ఇలాంటి పాపం నుంచి బయటకు రావడం ఎవరి తరము కాదు. స్వశక్తి చేత నేను బయటకు వచ్చానని చెప్పుకునే ప్రతి గర్వాంధుడు దాంట్లో పడిపోతాడు. కానీ దేవా, నేను బలహీనుడను కాబట్టి నీ బలము నాకు కావాలి అని ఎవరైతే ప్రభు పాదాల మీద పడతారో అలాంటి వారు ఇలాంటి పరిస్థితుల్లో కూడా బయటకు వచ్చే అవకాశం మనం చూస్తాం. దినము ఆమె యేసేపుతో మాట్లాడుచుండెను గాని అతడు ఆమెతో సైనించుటకైనను ఆమెతో నుండుటకైనను ఆమె మాట విన్నవాడు కాడు అన్నాడు. ఇది అద్భుతమైన అంశం మనం చూస్తున్నాం. ఇట్ ఈస్ నాట్ ఎ టెంప్టేషన్ ఫర్ డే, ఇట్ ఈస్ ఎ టెంప్టేషన్ ఫర్ డే బై డే. అను దినము శోధించబడ్డాడు కానీ ఏ దినము అంగీకరించలేదండి. అది యేసేపు దేవుని సహాయం పొంది గెలిచిన గొప్ప సంగతి. వయసు లేదా, చేయగలిగిన సామర్థ్యం లేదా, అవకాశం లేదా, అంటే అన్నీ ఉన్నప్పటికీ కూడా యేసేపు దాన్ని జయించడానికి దేవుని పేరట అతడు తీసుకున్న ఆ నిర్ణయం ఎంత బాగుందో. మనం చదివిన భాగం ఏంటంటే 11వ వచనం. అంటే అపవాది పరిస్థితులను వాడుకుని ఒక వ్యక్తిని, ఒక సేవకుణ్ణి, లేకపోతే ఒక సువార్థికుణ్ణి, ఒక విశ్వాసిని, ఒక దేవుని బిడ్డను ఎలాగో వాడు వాడుకుంటాడో ఇక్కడ 11వ వచనంలో చెప్పాడు పరిశుద్ధాత్ముడు. ఇట్లుండగా ఒకనాడు అతడు తన పని మీద ఇంటిలోనికి వెళ్ళినప్పుడు ఆ ఇంటి మనుషుల్లో ఎవరునూ అక్కడ లేరు. ఈ పరిస్థితి కలిగించింది ఎవరనుకుంటున్నారు మీరు? అంత పెద్ద ఇంటిలో, అంతమంది పనివారున్న ఇంటిలో యేసేపు తన పని మీద వెళ్ళినప్పుడు ఆ ఇంట్లో ఎవరు లేరు. ఎవరు లేని ఆ పరిస్థితిని ఎవరు కలిగించారు? యేసేపు కలిగించారు అనుకుంటున్నారా? కాదు. పోతీఫర్ భార్య. ఈరోజు యేసేపు ఇక్కడికి వస్తాడు కాబట్టి యేసేపును శోధించడానికి అవసరమైన పరిసరాలని, అవసరమైన పరిస్థితులను ఆ పోతీఫర్ భార్య కలిగించింది. గమనించండి, చాలా సందర్భాల్లో పాపానికి అనువైన పరిస్థితులు అపవాది కలిగిస్తాడు. ఇక్కడ ఎవరు లేరు, ఎవరు చూడరు, ఎవరికి తెలియదు, ఎవరు కనుగొనలేరు, చేసినా పర్వాలేదు, కొంతసేపే కదా, ఒక్కసారే కదా, ఏమవుద్దులే, ఎవరికి తెలియదు కదా, మనం ఒక్కళ్ళే ఉన్నాం కదా అని రకరకాల పరిస్థితులు వాడు కలిగిస్తాడు. విశ్వాసి అయిన వాడు ప్రభు సహాయం పొంది దీనులుగా దీన్ని జయించవలసిన వారుగా ఉన్నాం. యేసేపుకు పాపము చేయడానికి అనుకూలమైన పరిస్థితులు కలిగించింది అపవాదే. ఎవరి ద్వారా? పోతీఫర్ భార్య ద్వారా. అంత మంది పని వాళ్ళు ఉన్న ఆ ఇంటిలో ఎవరు లేని పరిస్థితిని కలిగించింది పోతీఫర్ భార్య. అయితే యేసేపు ఆమెతో ఉండుటకైనను ఎన్నడూ ఇష్టపడలేదు. ఆమె అతని వస్త్రాన్ని పట్టుకున్నది అనే మాట మనం చూస్తున్నాం. ఎవరు లేరు అని వస్త్రాన్ని పట్టుకున్నట్టుగా మనం గమనిస్తున్నాం. మహాజ్ఞాని అయిన సొలొమోను తన యొక్క గ్రంథంలో అద్భుతమైన మాట రాశాడు. చూడండి, సామెతల గ్రంథం 7వ అధ్యాయంలో ఆ స్త్రీ, ఆ జార స్త్రీ, ఆ పరస్త్రీ, ఆ చెడు స్త్రీ, చాలా మాటలు ఉన్నాయి. వ్యభిచారపు మనసు కలిగిన స్త్రీ. ఆ స్త్రీ చెప్తున్న మాట
19వ వచనం 7వ అధ్యాయంలో మనం చూస్తాం. ప్రియులారా, విశ్వాసులైన వారు ఈ విషయంలో దేవుని సహాయం పొందాలి. మనం అందరం కూడా దేవుని సహాయం కొరకు ప్రార్థన కూడా చేసుకోవాలి. కారణం ఏంటంటే ఇది భయంకరమైన శోధన. చాలా విషయాలు 7వ వచనం నుంచి 7వ అధ్యాయం మొదటి నుంచి రాశాడు. ఏం చేస్తుందంట ఆ జార స్త్రీ ఏం చెప్తుందండి? 7వ అధ్యాయం 19వ వచనం, పురుషుడు ఎంటలేడు, దూర ప్రయాణం వెళ్ళి ఉన్నాడు, అతడు సొమ్ము చంచి చేత పట్టుకుని పోయెను, ఉన్నవి నాటి వరకు ఇంటికి తిరిగి రాడు అనెను. అది తన అధికమైన లాలన మాటల చేత వాణ్ణి లోపరుచుకునెను, తాను పలికిన ఇచ్చకపు మాటల చేత వాణ్ణి ఈడ్చుకుని పోయేను. అర్థమైందా? పురుషుడు లేడు, వ్యాపారం మీద దూరదేశం వెళ్ళిపోయాడు. 15 రోజులు పడుతుంది మరలా ఇంటికి రావాలంటే, నెల రోజులు పడుతుంది మరలా ఇంటికి రావాలంటే. అప్పుడు దాకా మనము వలపు తీర సంతుష్టి నొందేదము, పరస్పర మోహము చేత మనము సంతుష్టి నొందేదము, రమ్ము అని చెప్పింది. ఉదయం వరకు వలపు తీర తృప్తి పొందేదము, రమ్ము అని చెప్పింది. ఇక్కడ నేను చెప్పాలనుకున్నది ఏంటంటే, అపవాది అలాంటి పరిస్థితి కలిగించి మనను మాటల్లోకి తెచ్చుతాడు. అది నేను చెప్పేవాళ్ళని అనుకున్నాను. మన అంశం ఎలాంటి పరిస్థితి కలిగిస్తాడని అంటే, he will talk to us very smoothly, very nicely. చాలా చాలా మృదువుగా అతడు మాట్లాడతాడు. ఆమె అంటుంది, ఆమె లాలన మాటలకు వాడు పడిపోయాడు. కానీ యేసేపు ఆమె లాలన మాటలకు పడిపోలేదు. యేసేపు దేవుని సహాయం పొందిన వాడే, దేవుని మీద ఆధారపడిన వాడే, దేవునికి భయపడిన వాడే దాని నుండి తప్పించుకున్నాడు. ఒక విషయాన్ని ఇక్కడ నేను స్పష్టంగా చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే ఈ సెక్సువల్ సిన్ని ఎవరు జయిస్తారంటే, ఎవరికి దైవ భయం ఉంటుందో వాళ్ళే జయిస్తారు. ఎవరికి దైవ భయం ఉంటుంది. ద ఫియర్ ఆఫ్ ద లార్డ్ అనే పదము మొట్టమొదటిసారి బైబిల్ ఎక్కడొచ్చిందో తెలుసా? దేవుని భయము అనే మాట మొట్టమొదటిసారి బైబిల్ ఎక్కడొచ్చిందో తెలుసా? ఇట్ ఈస్ కనెక్టెడ్ విత్ ద సిన్ ఆఫ్ సెక్స్. ఈ లైంగికమైన పాపము ప్రస్తావించబడినప్పుడే బైబిల్లో దైవ భయం అనే మాట వచ్చింది. అబ్రహాము తన ప్రయాణంలో ఒక ప్రాంతానికి వచ్చినప్పుడు అక్కడ వారిని చూసి, ఈ ప్రజలకు దేవుని భయము లేదు, నిన్ను బట్టి నన్ను చంపుదురేమో అని చెప్పాడు. ఏం లేదంటండి, దేవుని భయము లేదు అని చెప్పాడు. ఎవరికైతే దైవ భయం ఉండదో వారు దీన్ని జయించడం సాధ్యం కాదు. ద ఫియర్ ఆఫ్ గాడ్. అందుకే యేసేపు దేవుని భయం కలిగిన వాడు కాబట్టి, యేసేపు దేవుని భయము తన హృదయంలో ఉన్నది కాబట్టి, అతడు ఒంటరిగా ఉన్న అనుకూలమైన పరిస్థితులు సమకూరినా దాని నుంచి అతడు బయటికి రావడానికి ప్రయత్నం చేశాడు. ప్రభు అతనికి సహాయం చేశాడు. చూడండి, ఇలాంటి పాపంలో పడ్డానికి అనుకూలమైన వాతావరణాన్ని కలిగించేవాడు అపవాది అని మనం గమనించాలి. ఏం మాత్రం కూడా ఆ విషయంలో మనం రాజీ పడకుండా ప్రయత్నం చేయాలి. మాటలు పెంచకూడదండి. నేను చెప్పేది అది చాలా ప్రాముఖ్యమైనది. అపవాది ముందే పాపం చేయమండి ఎవరిని అడగడు. అడిగితే ఎవరో కూడా చేయరు. ఆమె దినదినము మాట్లాడుతుందంట, అనుదినము మాట్లాడుతుందంట. తన మాటలకు యేసేపు ప్రభావితం చెంది ఉంటాడు. అలాంటి పరిస్థితి కల్పిస్తే కనుక అతని హృదయంలో ఉన్నది బయటపడద్దని పరిస్థితులు కల్పించింది. కానీ యేసేపు దాన్ని జయించినట్టుగా మనం గమనిస్తున్నాం. ప్రియులారా, అపవాది పరిస్థితులను ఉపయోగించి మనలను శోధించేవాడుగా ఉంటాడు అని గమనించండి. లేకపోతే చాలా భయంకరమైన
సమస్యలోనికి మనం వెళ్ళిపోతాం. ఈ విషయాన్ని ఎందుకు నేను ఇక్కడ ఆగి మాట్లాడుతున్నానంటే, చాలా శోధనలు మనం ఈజీగా జయిస్తాం. చాలా మంది ఏమనుకుంటారంటే ఆ చాలా శోధనలు మనము చాలా సులభంగా జయిస్తాం. పురుషులకు లైంగిక పరమైన పాపం అనేది ఆల్మోస్ట్ ఆల్ చనిపోయేంత వరకు కూడా సమస్య. దేవుడే దాన్ని అలా ఉంచేశాడు. కాబట్టి దాని విషయంలో మనం పోరాడి దేవునికి నామానికి మహిమను తీసుకురావాలి. ఒకవేళ భౌతికంగా సెక్షువల్ గా ఒక ఆమెతో మనం కలిసి పాపం చేయకపోవచ్చు, కానీ చాలా మంది మానసికంగా ఈ దినాన్న వ్యభిచారులుగా ఉన్నారు. ఈ మాట చెప్పడానికి నేను భయపడలేదు. కారణం ఏంటంటే అందుబాటులో ఉన్న ఈ నెట్, అందుబాటులో ఉన్న ఈ ఇంటర్నెట్ సౌకర్యాన్ని ఉపయోగించుకుని అశ్లీలమైన చిత్రాలకి చాలా మంది బానిస అయిపోయారు. పాత నిబంధనలో చేస్తే తప్పు, కొత్త నిబంధనలో అలాగా మనం ఊహిస్తేనే తప్పు, అలాగ మనం చూస్తేనే తప్పు. బైబిల్లో రాయబడింది కదా, వ్యభిచారం చేయవద్దని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పినది ఏమనగా, ఒక స్త్రీని మోహపు చూపుతో చూచువాడే ఆమెతో వ్యభిచారం చేసిన వాడని బైబిల్ చెప్తుంది. కొత్త నిబంధన స్టాండర్డ్ ఏంటంటే, పాత నిబంధనలు చేస్తే తప్పు, కొత్త నిబంధనలు చూస్తే తప్పు. పాత నిబంధనలు హత్య చేస్తే తప్పు, కొత్త నిబంధనలో అతన్ని హత్య చేయాలని మనసులో ఉంచుకుంటేనే తప్పు. ఎందుకని పరిశుద్ధాత్మ మనలోనికి వచ్చి నివాసం చేస్తున్నాడు కాబట్టి మనకు ఉన్నతమైన స్టాండర్డ్ మనకి ఇవ్వబడింది, ఉన్నతమైన లేఖనాలు మనకి ఇవ్వబడ్డాయి, ఉన్నతమైన ప్రత్యక్షత మనకి ఇవ్వబడింది, ఉన్నతమైన సదుపాయాలు మనకి ఇవ్వబడ్డాయి, ఉన్నతమైన స్టాండర్డ్ మన యొద్ద నుండి దేవుడు ఆశిస్తున్నాడు. కాబట్టి ఇది నన్ను చాలా మంది అశ్లీలమైన చిత్రాలకు, అపవిత్రమైన చిత్రాలకు అలవాటు పడి మానసికమైన వ్యభిచారులుగా తయారయ్యారు. అది కూడా దేవుని దృష్టిలో యాజ్ ఈక్వల్ యాజ్ అడల్టరీ. ఒక వ్యక్తి భౌతికంగా ఒక స్త్రీతో, పరస్త్రీతో, జార స్త్రీతో, తనది కాని ఒక వ్యభిచార స్త్రీతో సైనిస్తే ఎంత తప్పు, అలాంటి విషయాలను చూస్తూ ఆనందిస్తూ ఉంటే అంతే తప్పు. నేను చెప్పేది కాదు, బైబిల్ చెప్పేది. కాబట్టి ప్రియులారా, పరిస్థితులను వాడుకుంటాడు. ఆనాడు యేసేపుకు ఒక స్త్రీ చేత పంపించాడు, ఈనాడు మనకు ఒక చిత్రం ద్వారా పంపిస్తాడనమాట. ఇది నువ్వు చూడు, ఆనందించు, ఏముంది అంటాడనమాట. అందుకే నువ్వు నా సహోదరువనియు, నీవు నా చెలికత్తువనియు నీవు ఆమెతో చెప్పవలనని మహాజ్ఞాని సొలొమోను చెప్పాడు. ఒకవేళ నా కూతురు ఇలాగుంటే కనుక నేను చూస్తానా, నా భార్య ఇలా ఉంటే నేను చూస్తానా, అందరూ ఇలాగా చూడడానికి ఇష్టపడతానా అని మనల్ని ప్రశ్నించుకోవాలి. అయినా వాటి నుంచి మనం దూరంగా ఉండాలి. దేవుడు మనకు సహాయం చేయను గాక. దానిలో మనం పోరాడాలి. ఒకవేళ అలాంటి దాంట్లో చిక్కబడి ఉంటే ఇప్పటికైనా దేవుడు బయటకు తీసుకొస్తాడు. ప్రభువా, ఈ యొక్క మట్టి నుండి, ఈ యొక్క మాలిన్యం నుండి, ఈ యొక్క అపవిత్రత నుండి నన్ను తప్పించు అని మనము పోరాడవలసిన వారుగా ఉన్నాం. అలాంటి పరిస్థితులు కలిగినప్పుడల్లా, అలాంటి శోధన కలిగినప్పుడల్లా అక్కడి నుంచి పారిపోవాలి. అది నేను చెప్పే పాయింట్. యేసేపు దానికి రెమెడీ ఏంటి, అక్కడ కూర్చుని ఆలోచించలేదు. ఆ స్థలాన్ని విడిచి పారిపోయాడు, ఆ పరిస్థితులకు దూరంగా వెళ్ళిపోయాడు. బైబిల్లో జారత్వమునకు దూరంగా పారిపోము అని ఎక్కడి నుంచి రాసేయడం నేను అనుకుంటాను. అపవాదిని ఎదిరించి పోరాడమని చెప్పాడు, కానీ జారత్వానికి దూరంగా పారిపోమని చెప్పాడు. ఒక భక్తుడు ఇలా చెప్పాడు నాకు, నేను అది చదివినప్పుడు చాలా ఆనందించాను. సంసాను చాలా బలవంతుడంట, సింహాన్ని కూడా చీల్చేసాడంట. కానీ దెలీలా సంసాన్ని చీల్చేసిందంట. మరి ఎవరు బలవంతులు, సింహమా స్త్రీ అని అడిగాడు ఆయన. ఆలోచించండి. స్త్రీ మిక్కిలి బలహీనమైన ఘటమే, కానీ మనల్ని చీల్చేయగలిగిన సామర్థ్యం ఆమెకు ఉన్నది, మనల్ని వశపరుచుకునే సామర్థ్యం ఆమెకు ఉన్నది.
మనను దేవుని పనికి నిరుపయోగంగా చేయగలిగిన సామర్థ్యం వాళ్ళకున్నది. కాబట్టి దైవ గ్రంథంలో ఇవ్వబడిన హెచ్చరికలను మనము స్వీకరించాలి, వాటిని అనుసరించాలి. ఇంగ్లీష్ లో బాగా చెప్పాడు ఆయన, శాంసన్ టియర్ ద లైన్ ఇంటూ పార్ట్స్ బట్ లైలా టియర్ ద శాంసన్ ఇంటూ పార్ట్స్. లైన్ లైలా అని చెప్పాడు అనమాట. ఆలోచించండి, చాలా జాగ్రత్తగా ఈ విషయంలో మనం తీవ్రమైన పోరాటం చేయవలసి ఉంది. ఇది ఏ వయసు వారికైనా మినహాయింపు కాదు. యవనస్తులకు ఉన్న శోధన అనుకుంటారు, ఉండొచ్చు, వృద్ధులకు కూడా ఉన్నది. ఒక పెద్ద ఆయనతో నేను మాట్లాడుతున్నప్పుడు ఈ విషయం నాతో చెప్పాడు. ఆయన ఒక దేవుని సేవకుడు ఆయనతో ఇలా చెప్పాడంట. ఆయన గొప్ప సేవకుడు, పేరు మర్చిపోయాను. ఆయన వృద్ధాప్య వయసులో యవన స్త్రీలు ఆయన చుట్టూ పరిచర్య చేస్తున్నారంట. పరిచర్య చేస్తుంటే ఆయన అందరు ఉన్నప్పుడు అనుమతించేవాడండి, కానీ ఒంటరిగా ఉన్నప్పుడు ఎవరిని, ఏ స్త్రీని, ఏ యవన స్త్రీని, ఏ పెద్ద స్త్రీని కూడా ఆయన రూమ్ లోకి కానీ ఆయన దగ్గరికి కానీ అనుమతించేవాడు కాదండి. ఈయన అడిగాడండి, అండి మీరు పెద్దవారే కదా, ఏముంది మగపిల్లల్ని పంపించండి, లేకపోతే ఇద్దరు లేదా ముగ్గురిని కలిసి పంపించండి అని ఎందుకు అడుగుతున్నారు, మీరు చాలా వయసులో పెద్దవారంటే ఆయన అలా అన్నాడంట. నా తల మెరిసింది, నా వయసు పెద్దది, నేను వృద్ధుణ్ణి, కానీ నేను ఇన్సైడ్ యంగ్ అన్నాడట. అవుట్ సైడ్ ఓల్డ్, ఇన్సైడ్ యంగ్ అన్నాడట. బయటికి నేను వృద్ధాప్యం ఉన్నది కానీ నా మనసు ఇంకా యంగ్ గానే ఉంది అని చెప్పాడు. అంటే దాని అర్థం ఏంటి, ఆయన ఒకవేళ భౌతికంగా వాళ్ళతో వ్యభిచారం చేయకపోవచ్చు, కానీ తన ఆలోచనలు సైతం అటువైపు వెళ్లకుండాన్నట్లుగా తన మనసుని ఎంత నియంత్రించుకున్నాడో పరిశుద్ధుడుగా అని ఆయన నాతో చెప్పినప్పుడు నాకు ఆశ్చర్యం అనిపించింది. నిజమే, ఈ హెచ్చరికను మనం తీసుకోవాలి. అపవాది మనం చెడిపోవడానికి, పడిపోవడానికి అవసరమైన పరిస్థితులను స్కెచ్ గా వాడు గీస్తాడు. ఆ ఊర్లో మనం పడకూడదు, ఆ శోధనలో మనం పడకూడదు. ఇది అపవాది మనల్ని చిక్కించుకోవడానికి, ఆ వలలో పక్షిని చిక్కించుకోవడానికి, గేలానికి చేపని చిక్కించుకోవడానికి ఎలాగైతే ఒక వేటగాడు ప్రయత్నం చేస్తాడో, విశ్వాసులైన వారిని పరిశుద్ధతలోంచి పాడు చేయడానికి, వారిని ఈ విధంగా వారిని పాడు చేయడానికి వాడు ప్రయత్నం చేస్తాడని మనం ఏమాత్రం మర్చిపోకూడదు. 7వ అధ్యాయంలో సామెతల గ్రంథము నేను ఆలోచించినప్పుడు, ఆ యవనస్తుడు సంధ్య పొద్దుగూకు వేళ జారసి సందు దగ్గర తిరుగుతున్నాడంట. జారసి సందు దగ్గర తిరగవలసిన పని ఏంటి, పైగా సంధ్య పొద్దుగూకు వేళ. అది తన ఆలన మాటలతో అతన్ని లోపరుచుకుని పక్షి ఉరియొద్దకు పరిగెట్టినట్లుగాను. ఆ మాటలు మీరు చూడండి, ఈ సందర్భానికి చాలా స్పష్టంగా అది ఫిట్ అయ్యే అంశం అనమాట. మహాజ్ఞాని అయిన సొలొమోను స్త్రీలతో ఎక్కువ సాంగత్యం చేసి తన యొక్క గౌరవాన్ని, తన యొక్క జ్ఞానాన్ని పాడు చేసుకున్న వ్యక్తి చెప్తున్న మాటలు ఇవ్వండి. అనుభవపూర్వకంగా వచ్చిన మాటలు, సామాన్యమైనవి కావు. ఇక్కడ 4వ వచనంలో చెప్పాడు, జ్ఞానంతో నీవు నాకు అక్కవనియు, తెలివితో నీవు నాకు చెలికత్తువనియు చెప్పుమని చెప్పాడు. అవి నీవు జార స్త్రీ యొద్దకు పోకుండా ఇచ్చకపు మాట్లాడు స్త్రీకి లోబడకుండా నిన్ను కాపాడును అని చెప్పాడు. ఇచ్చకపు మాటలు ఆడేవాళ్ళు ఉంటారు, అక్కడి నుంచి నీవు కాపాడపడతావు అన్నాడు. 8వ వచనంలో సంధ్య పొద్దు గురుకు వేళ, సంధ్య పొద్దు గురుంకిన తరువాత చిమ్మ చీకటి గల రాత్రి వేళ వాడు జారశ్రీ సందు దగ్గర వీధిలో తిరుగుచుండెను, దాని ఇంటి దగ్గర నడుచుచుండెను అన్నాడు. మనం ఆ ఛాయలకు వెళ్ళకూడదు. అలాంటి పరిస్థితులు ఏర్పడినప్పుడు అక్కడి నుంచి మనం పారిపోవాలి. అపవాదిని ఎదిరించండి, కానీ సెక్షువల్ టెంప్టేషన్ వచ్చినప్పుడు, లైంగిక పరమైన శోధన వచ్చినప్పుడు మనం ఆ ప్రాంతాన్ని ఖాళీ చేయాలి. అంటే దాని అర్థం ఏంటి, అక్కడి నుంచి వెళ్ళిపోవాలి. మనం నెట్లో ఏదో సెర్చ్ చేస్తున్నాం,
మనకు అనానుకూలమైనది వచ్చింది, మనం ఏం చేయాలి? ఇమీడియట్ గా అక్కడి నుంచి పారిపోవాలి. అంటే ఆ సైట్ మార్చేయాలి, లేదా అది అక్కడికి క్లోజ్ చేయాలి, దాని నుంచి బయటకు వచ్చేయాలి. అంతేగాని దాని తర్వాత ఇంకోటి చూద్దాం, దాని తర్వాత ఇంకోటి చూద్దాం, దాని తర్వాత ఇంకోటి చూద్దాం, నువ్వు ఎక్కడికో వెళ్తావు. నీ యొక్క మానసికమైన, దైవికమైన అనేక విషయాల్లో నీవు నిరుత్సాహంలోను, నిస్పృహలోను, ఆధైర్యంలోను, అపవిత్రతలోను, గిల్టీ కాన్షియస్ లోకి వెళ్ళిపోతావు. అది ఏం చేసింది? అతన్ని తన మాటల చేత లోపరుచుకుని, ఇక్కడ 22వ వచనం చూడండి. నేను చెప్పాను, అపవాది ఎలాంటి పరిస్థితులు కలిగిస్తాడు అని అంటే, ఒక పక్షి ఉరి వద్దకు పరిగెట్టినట్లుగా వాడు కలిగించి ఆ పరిస్థితుల ద్వారా మనల్ని శోధిస్తాడు అన్నట్టుగా ఇక్కడ మనం చూస్తున్నాం. 22, వెంటనే పశువు వదకపోనట్లు, పొర్లచే చిక్కిన వాడు సంఖ్యలలోనికి పోనట్లుగా, పశువు వదగిపోనట్లుగా, తనకు ప్రాణహానికరమైనదని ఎరుగక ఉరి వద్దకు పక్షి త్వరపడినట్లుగా. చూసారా? అది వధశాల, అది ఉరి అన్న సంగతి వాడికి తెలియక వాని గుండెను అంబు చీల్చు వరకు వాడు దాని వెంట పోయేను అన్నాడు. ఇరవై 25వ వచనం చూడండి. జారసి మార్గము తొట్టు నీ మనసును తొలగనీయకు. మనిషి పడు. ఏం తొలగకూడదండి? మనిషి కాదు, మనసే తొలగకూడదు. అపవాది మన పరిస్థితులను వాడుకుని, పాపము చేయడానికి అనువైన పరిస్థితులను వాడు కలిగించి మనను శోధించేవాడుగా ఉన్నాడు. ఇక్కడ చూడండి, ఇంకొక అంశాన్ని ఆ భాగంలోంచే చెప్పాలనుకుంటున్నాను. అపవాది మన వర్క్ ప్లేస్ ను వాడుకుంటాడు, మనం పని చేసే ఆ పనిని వాడుకుంటాడు. అర్థమైందంటారా? యేసేపు ఎందుకు వెళ్ళాడు అక్కడికి? ఆమె దగ్గరికి వెళ్ళలేదు. గుర్తుపెట్టుకోండి. 29వ అధ్యాయం 11వ వచనం చూడండి. అట్లుండగా ఒకనాడు అతడు తన పని మీద ఇంటిలోనికి వెళ్ళినప్పుడు అన్నాడు. నీవు ఆ పని కోసం వెళ్ళవు, అక్కడ నీ పని కోసమే వెళ్తావు, నీ పని మీదే నువ్వు ఉంటావు. కానీ నీ పనిని వాడు వాడుకోవడానికి ఉపయోగించుకుంటాడు. ఇది గమనించాలి. ఇది 6వదిగా మనం ఆలోచన చేస్తున్నాం. సాటన్ యూజెస్ అవర్ వర్క్. ఒకవేళ మనం దేవుని సేవలో ఉండగా దాన్ని ఉపయోగించుకుని వాడు మనల్ని శోధిస్తుంటాడు. వ్యాపారంలో ఉండగా దాన్ని ఉపయోగించి తప్పు వ్యాపారం చేసి లాభాన్ని సంపాదించమని కోరుకుంటాడు. ఒకవేళ ఉద్యోగం చేస్తుంటే లంచము తీసుకుని నీవు పైకి రావాలి అని వాడు ఆ పనిని వాడుకుంటాడు. యేసేపుకు ఇవ్వబడిన పనిని ఉపయోగించుకుంటున్నాడు. యేసేపు తన పని మీద అక్కడికి వెళితే వాడి పని మీద వాడున్నాడు. మనం చేసే పని ద్వారా కూడా అపవాది మనల్ని శోధించే అవకాశాలు ఉన్నాయి. యేసేపు తన పని మీద, తనకు అప్పగించబడిన పని మీద, తనకి నియమించబడిన పని మీద అతడు పని జరిగిస్తున్నప్పుడు అపవాది అతన్ని శోధిస్తున్నట్టుగా మనం గమనిస్తున్నాం. ప్రియులరా, మన పని ఏదో దాని మీదే మనం ఫోకస్ చేయాలి. ఆ పనిని వాడుకుంటే దాన్ని మనము జాగ్రత్తగా ఆలోచించాలి. పిల్లలు కాలేజీకి ఎందుకు వెళ్తారు? చదువు పని మీద వెళ్తారు. కానీ అక్కడ ఏమవుతున్నారు? వాళ్ళు ట్రాప్ అవుతున్నారు. ఉద్యోగస్తులు ఉద్యోగానికి ఎందుకు వెళ్తారు? నియమించబడిన పని చేయడానికి వెళ్తారు. అక్కడ వాళ్ళు ట్రాప్ అవుతున్నారు. ఎలాగా? లంచం తీసుకోవాలని. సేవకులు ఎందుకు వెళ్తారు? సేవకు వెళ్తారు. అక్కడ వాళ్ళు ట్రాప్ అవుతున్నారు. ఆలోచించండి. మన పనిని కూడా వాడు వాడుకుని మనల్ని ఏం చేస్తాడు? శోధించేవాడుగా ఉన్నాడు. దేవుని చిత్తమైతే మనం చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. మీరు రాజుల 2వ గ్రంథం 5వ అధ్యాయం 20వ వచనం మనం చూస్తే, రాజుల 2వ గ్రంథం 5వ అధ్యాయం 20వ వచనం మనం చూస్తే, అక్కడ మనకు ఒక మంచి పెక్యులర్ క్యారెక్టర్ కనపడుద్ది. 2వ గ్రంథం 5వ అధ్యాయం 20వ వచనం. అంతటా దైవజనుడైన ఎలీషాకు సేవకుడగు గెహజీ సిరియనుడైన ఈ నయమాను తీసుకుని వచ్చిన వాటిని అంగీకరించుటకు నా యజమానునికి మనసు లేకపోయినే గాని యెహోవా జీవము తోడు నేను పరిగెత్తుకుని పోయి అతని
కలుసుకొని అతని వద్ద ఏదైనా తీసుకుందును అనుకొని అన్నాడు. చూసారా, ఇతని పని ఏంటి? తన యజమానుడైన గెహాజీని వెంబడించడం, ఆయన తీసుకున్న నిర్ణయాన్ని అనుసరించడం. నా యజమానునికి మనసు లేకపోయినే ఆ సొమ్ము తీసుకోవడానికి, ఆ సొమ్ము అనుభవించడానికి, ఆ సొమ్మును స్వీకరించడానికి నా యజమానికి మనసు లేదే, నాకు మనసు ఉన్నది అన్నాడు. అర్థమైందా? ఏలియా శిష్యుడిగా ఎలీషా అద్భుతమైన లెగసీని కొనసాగించాడు. మరి ఎలీషా శిష్యుడిగా గెహజీ ఎంత అద్భుతమైన లెగసీని కొనసాగించాలి. కానీ అతడు కుష్టి వ్యాధితో బయటికి వెళ్ళిపోయినట్టుగా మనం చూస్తున్నాం. ప్రియులారా, అపవాది మన యొక్క పరిస్థితులను వాడుకుంటాడు, అపవాది మన పనిని వాడుకుంటాడు. ఈ విషయాల్లో మనం జాగ్రత్తగా ఉండాలి. ప్రభు చిత్తమైతే అసలు వాట్ ఈస్ ద మెయిన్ పర్పస్ ఆఫ్ సాటన్ టు టెంప్ట్ us? మనను శోధించడానికి వాడికి ఉన్న ఉద్దేశం ఏంటి అనేది మరొక వర్తమానంలో మనం ఆలోచిద్దాం. వాట్ ఆర్ ద థింగ్స్ ఈ యూజెస్ ఫర్ టెంప్టేషన్? మనల్ని శోధించడానికి వాడు వాడే అంశాలు ఏమిటి అంటే, ఒకటి, మన ఆస్తిని ఉపయోగించి మనం శోధిస్తాడు. 2, మన ఆరోగ్యాన్ని వాడు ఉపయోగించి మనం శోధిస్తాడు. 3, అందాన్ని ఉపయోగించి వాడు మనల్ని శోధిస్తాడు. 4, మన ఆలోచనలను ఉపయోగించి మనల్ని శోధిస్తాడు. 5, మన యొక్క పరిస్థితులను ఉపయోగించి మనల్ని శోధిస్తాడు. 6, మనకి ఇవ్వబడిన పనిని ఉపయోగించి వాడు మనల్ని శోధిస్తాడు. దేవుడు ఈ మాటలు మన వరకు దీవించును గాక. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన ప్రభువా, అపవాది తంత్రములను ఎరగని వారము కాము అని నాయన మేము జీవించడానికి సహాయం చేయండి. మీ ద్వారా, మీ కొరకు, మీ మహిమ కొరకు, మీ సహాయం పొంది ఇలాంటి భయంకరమైన శోధకుడి నుండి, శోధన నుంచి తప్పించబడడానికి మాకు సహాయం చేయండి. మీరు చెప్పారు, శోధనలోనికి తాక దుష్టు నుండి తప్పించమని ప్రార్థన చేయమని చెప్పారు. ప్రభా, మేము ప్రార్థిస్తున్నాం, సహాయం చేయండి. విన్న వాక్యాన్ని ఆశీర్వదించండి, దీవెనకరంగా ఉంచండి. యేసు ప్రభు నామమున అడిగి వేడుకున్నాం తండ్రి, ఆమేన్. ఆమేన్. మంచిది. మరి వాక్య పరిచేసినటువంటి దేవుని సేవకులకు ప్రేమవందనాలు తెలియజేస్తున్నాను. చక్కటి అంశాలు దేవుని సేవకులు బోధించారు. నాకు కూడా చాలా విషయాలు నేర్చుకున్నాను. మరి ఇంకా అనేకులు కూడా నేర్చుకుంటారని, ఆ విధంగా మనం కూడా ముందు కొనసాగాలని హెచ్చరింపబడుతున్నాం. మరి వాక్య పరిచేసినటువంటి దేవుని సేవకులకు మరొకసారి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి బర్నబాస్ అన్న గారికి కూడా ప్రేమ వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఈ కూడిక ఇంతతో ముగిసింది. అందరికీ ప్రేమ వందనములు. ముగింపు ప్రార్థన చేయించండి. మీలో వారి ముగింపు ప్రార్థన ప్రేరేపణ కలిగిన వారు ముగింపు ప్రార్థన చేసి ఈ కూడికను ముగించుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, దయ కలిగిన ప్రభువా, మీ ప్రియ కుమారుడు మా ప్రభు అయిన యేసు క్రీస్తు శ్రేష్టమైన నామంలో స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. ఈ సమయంలో మీ దాసుని మీ పక్షంగా నిలిపి మీరు అందించినటువంటి వర్తమానమును బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నాన్న, మీ దాసుని గత దినాల నుంచి శోధన అనేటువంటి అంశం మీరు మా మధ్యకు తీసుకొస్తున్నారు. అది ఎందుకు తీసుకొస్తున్నారో ప్రభు మీరు ఎరిగిన దేవుడవు, హృదయ అంతరంగాలు చూస్తున్న గొప్ప దేవుడవు. నాన్న, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. సేవకులుగా ప్రభు పనిచేసే వారంగా, బాధ్యత కలిగిన వారంగా మేము ఉంటుండగా మీ దాసుని నిలబెట్టి మీరు అందిస్తున్న వర్తమానం బట్టి స్తోత్రాలు. ఈ సమయంలో శోధన విషయంలో ప్రభు ఏ విషయంలో సాతాను శోధిస్తాడో ప్రభు మీరు బహుతేటగా మీరు బయలుపరిచారు. ఆస్తి విషయంలోను, ఆరోగ్య విషయంలోను, అందం విషయంలోను, ఆలోచన విషయంలోను, పరిస్థితుల విషయంలోను, పని విషయంలో కూడా మీరు శోధిస్తారని ప్రభువా మీరు బయలుపరిచారు. మీకు స్తోత్రములు. మీ దాసుని ఇంకా బలపరచండి, మీ దాసుని స్థిరపరచండి. అనేకులకు ప్రభు మేలుకరంగా, క్షమకరంగా మీ మాటలు అందిస్తుండగా మీరు దిట్టపరిచి వాడుకోమని వేడుకుంటున్నాం. నాన్న, ఈ సమయంలో మాతో అందరితో మీరు మాట్లాడారు. మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ముందున్న సమయాన్ని మా అందరికి మేలుకరంగా చేయండి, జీవనకరంగా చేయండి. ఈ సమయాన్ని మాకు ఇచ్చినందుకు మీకు స్తోత్రములు చెల్లిస్తూ, మెట్టుకు మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మిమ్మల్ని ఇస్తూ, మమ్మల్ని మిక్కులుగా ప్రేమించి మా కొరకు ప్రాణం పెట్టినట్టు క్రీస్తు యేసు అమూల్యమైన నామంలోనే స్తుతించి ప్రార్థన చేసి వేడుకొని పొందున్నాం మా పరమ తండ్రి. ఆమేన్.